గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మోంథా తుపాను ముంచుకొస్తున్న వేళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికారులు తుపాను ప్రభావిత జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముప్పు ప్రాంతాల్లోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీర ప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మోంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని అధికారుల్ని ఆదేశించింది. సహాయక చర్యల నిమిత్తం 19 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లా కేంద్రాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఎంఏ కేంద్రాల్లో మరో 2 కలిపి 16 శాటిలైట్ ఫోన్లున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే వీటిని ఉపయోగిస్తారు. తీర ప్రాంత జిల్లాల్లోని 57 మండలాల పరిధిలో 219 తుపాను షెల్టర్లలోకి ప్రజల్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రంలో ఉన్న 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్ర తీరంలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు. మరోవైపు పలు జిల్లాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కళాశాలలకు 27 నుంచి 29 వరకు, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, వైఎస్సార్ కడప జిల్లాలకు 27 నుంచి 28 వరకు, కాకినాడ జిల్లాకు 27 నుంచి 31 వరకు, పల్నాడు జిల్లాకు 27వ తేదీ సెలవు ప్రకటించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెట్లు, స్తంభాలు పడి విద్యుత్ సరఫరా అంతరాయం కలగొచ్చని, పునరుద్దరణకు ముందుగానే ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జేసీబీలు రెడీగా ఉంచాలని, భారీ హోర్డింగ్స్ వెంటనే తొలగించాలన్నారు. డెలివరీ దగ్గరలో ఉన్న గర్భిణీల కుటుంబాలతో మాట్లాడుతూ ఉండాలని, మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా, మండల కంట్రోల్ రూమ్ నెంబర్లో ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని తెలిపారు. తీర ప్రాంత గ్రామాల వారిని ముందుగానే ఒప్పించి రిలీఫ్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బీసీ వసతి గృహ అధికారులు, గురుకులాల ప్రిన్సిపళ్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సవిత ఆదేశించారు. విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు 24 గంటలు విద్యార్థుల వద్దే ఉండాలన్నారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే అందించాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం తలెత్తితే విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా ఇన్వర్టర్లను పొదుపుగా వినియోగించాలని సూచించారు. తుపాను సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వల్నరబుల్ జిల్లాలు, ప్రతి జిల్లాలకి ఒక ఎన్డీఆర్ఎఫ్ లేకపోతే ఎస్టీఆర్ఎఫ్ యూనిట్ పెట్టడం జరిగింది. ఒక యూనిట్లో 30 మంది ఉంటారు. వాళ్ళ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి, శాటిలైట్ ఫోన్స్ ఉన్నాయి, రెస్క్యూ ఎక్విప్మెంట్ అన్ని తీసుకుని వాళ్ళు ఇప్పుడు స్టాండ్ బైలో ఉన్నారు. అది కాకుండా కొన్ని టీమ్స్ మేము హెడ్ క్వార్టర్లో కూడా పెట్టడం రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి. అది కాకుండా మిగతా రాష్ట్రంతో కూడా టచ్లో ఉన్నాం. పూణే, ఒడిషా, హైదరాబాద్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్ స్టాండ్ బైలో ఉన్నాయి. అవకాశం పడితే వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. 24/7 టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, 112-1070. ఎక్కడైనా అవకాశం అయితే మనకు ఇన్ఫర్మేషన్ పంపించండి. దగ్గర ఉన్న టీంకి అవగాహన ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా మీకు రెస్క్యూ చేస్తారు. విశాఖ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి చెబుతున్న సమస్యల్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్ అవైలబుల్ గా 2 నెంబర్స్ అనేవి ఇచ్చారు. 089125900100, అలాగే లాస్ట్ లో 102 అనేది. సో ఈ 2 నంబర్స్ కి మాకు ఫోన్లు వస్తున్నాయి. సంబంధిత డిపార్ట్మెంట్స్ తాలూకా శాఖలతో మేము మాట్లాడి వాళ్ళకున్న సమస్యలన్నింటినీ మేము తీర్చడానికి ప్రయత్నిస్తున్నామండి. బీచ్ లోనికి జనాలు ఎవరు వెళ్లి చనిపోకుండా, ఈదడానికి వెళ్లకుండా, లేదంటే యాత్రికులు వచ్చే వాళ్ళని కట్టడి చేయడం ద్వారా ఎటువంటి ప్రాణహాని, నష్టం జరగకుండా ఉండటం కానీ, ఎక్కడైనా చెట్లు పడిపోయినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అలర్ట్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు, లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్స్ కి షిఫ్ట్ చేయడంలోని మిగతా డిపార్ట్మెంట్లకి సహాయ సహకారాలు అందించడం విషయం కావచ్చు, ఫుడ్ విషయం కావచ్చు, లేకపోతే రోడ్స్ ఏమైనా డ్యామేజ్ అయినట్లయితే వాటి విషయం కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్స్ తో మేము కోఆర్డినేట్ చేసుకుని ఎటువంటి ప్రాణ నష్టం లేదంటే ఆస్తి నష్టం జరగకుండా ఉండటానికి పనిచేస్తున్నామండి. పల్నాడు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారుల్ని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, పూరి గుడిసెల్లో నివసించే వారిని పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తీర ప్రాంత గ్రామం కాట్రేనికోన మండలం బసులుతెప్ప గ్రామంలో పర్యటించారు. తుపాను రక్షిత భవనాన్ని పరిశీలించి పునరావాస కేంద్రాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తుపాను దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని ఆటోల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అతి భారీ వర్షాలు, పెద్ద ఎత్తున ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.